అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారందరికీ మన ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆగస్టు 15, 16, 17, 18 తేదీలలో జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు, ఆర్ అనే అక్షరంతో పేరు గల మొదలయ్యే వ్యక్తిని జీవితంలోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు, ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారా, మీ మధ్య అపార్థాలు వస్తాయా, లేదా ఆ వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియబోతుందా, అలాగే కుంభరాశి వారికి అధిపతిగా భావించే శనిదేవుని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది, కుటుంబ సభ్యులతో మీరు ఎలా ఉండాలి, మీ జీవిత భాగస్వామి లేదా మీకు ముఖ్యమైన భాగస్వామి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు, ఈ 4 రోజులలో డబ్బు, ఉద్యోగం, కుటుంబం, సంబంధాలు, ఆధ్యాత్మిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఒక చిన్న గమనిక, ఇక్కడ చెప్పబోయే రాశి ఫలాలు సాధారణ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించినవి. ప్రతి వ్యక్తి జన్మ సమయం, జన్మస్థలము, జన్మ కూడలి వేరువేరుగా ఉండడంతో ఫలితాలు కూడా మారవచ్చు. కాబట్టి ఈ విషయాలను ఒక సాధారణ మార్గదర్శకంగా తీసుకోండి. ముందుగా మన ఛానల్కు ఒక చిన్న సపోర్టు. ఈ వీడియో చెప్పే విషయాలు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో కుంభరాశి ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాల ఆధ్యాత్మిక విషయాలు, దేవుడి గురించి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్. మరి ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయి? కుంభరాశి వారు ఆగస్టు 15 నుంచి 18 వరకు మీ జీవితంలో ప్రధానంగా కనిపించే అంశాలు: బాధ్యతలు, కుటుంబ, డబ్బులు, సంబంధాలు, నిర్ణయాలు. ఆగస్టు 15న ఆర్థిక వ్యవహారాల, కుటుంబ బాధ్యతల విషయంలో స్పష్టంగా ఉండటం మంచిదని కొన్ని తాజా జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. దాచిన ఖర్చులు లేదా స్పష్టత లేని డబ్బు విషయాలు అపార్థాలకు దారి తీయవచ్చని కూడా పేర్కొన్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో కుంభరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: మాటల్లో స్పష్టత ఉండాలి, డబ్బులో జాగ్రత్త ఉండాలి, కుటుంబంలో ఓర్పు ఉండాలి, సంబంధాల్లో నమ్మకం ఉండాలి. ఆర్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తి ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న విషయం. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కుంభరాశి వారు ఈ 4 రోజులు సమయంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ ఆలోచనలోకి రావచ్చు, లేదా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే పరిస్థితి ఏర్పడవచ్చు అనే జ్యోతిష్య ఆధారిత సూచన విభాగాన్ని చూడవచ్చు. ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పనిచేసే ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా గతంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. ఈ విషయంలో ఒక సంభాషణ జరగవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది: వారు చెప్పిన మాటలను వెంటనే నమ్మకండి, అలాగే వెంటనే అనుమానించకండి. ముందుగా పూర్తిగా వినండి, తర్వాత ఆలోచించండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆర్ అనే వ్యక్తితో మీకు ఏదైనా అపార్థం ఉంటే దాన్ని గొడవగా మార్చకుండా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి: అక్షరం కంటే వ్యక్తి చేసే పనులే ముఖ్యమైనవి. అందువల్ల ఆర్ అనే అక్షరాన్ని చూసి ఎవరి గురించి అయినా మంచి లేదా చెడు నిర్ణయం తీసుకోవడం కంటే వారి ప్రవర్తనను గమనించడం మంచిది. ఆగస్టు 15 కుటుంబం, డబ్బు విషయంలో జాగ్రత్త. ఆగస్టు 15న కుంభరాశి వారికి కుటుంబం మరియు ఆర్థిక విషయాలు ముఖ్యంగా కనిపించవచ్చు. మీరు ఎవరికైనా డబ్బు సహాయం చేయాలనుకోవచ్చు, లేదా ఎవరో మీ దగ్గర సహాయం కోరవచ్చు. ఇలాంటి సమయాల్లో మీ పరిస్థితిని కూడా ఆలోచించండి. మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి, కానీ మీకు ఇబ్బంది కలిగించే నిర్ణయాన్ని ఒత్తిడితో తీసుకోవద్దు. కుటుంబంలో డబ్బు విషయంలో ఏదైనా విషయం ఉంటే దాచిపెట్టకుండా స్పష్టంగా మాట్లాడండి. ఆగస్టు 15 మాటల విషయంలో జాగ్రత్త. ఆగస్టు 16 మాటల విషయంలో జాగ్రత్త మంచిది. మీకు సాధారణంగా చెప్పిన మాటలను ఎదుటివారు సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అందుకే కోపంలో మాట్లాడకండి.
ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు నేనే కరెక్ట్ అని నిరూపించుకోవడం కంటే సమస్యను పరిష్కరించడం ముఖ్యం. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మార్చకుండా చూసుకోండి. ఆగస్టు 17 ఆలోచించి నిర్ణయం తీసుకునే రోజు. ఆగస్టు 17న కుంభరాశి వారికి ప్రణాళికలు వేసుకోవడం, విషయాలను క్రమబద్ధీకరించడం, ముఖ్యమైన నిర్ణయాలపై స్పష్టత తీసుకోవడం అనుకూలంగా ఉండవచ్చని కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున పాత సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఎవరిని నమ్మాలి, ఎక్కడ డబ్బు ఖర్చు చేయాలి, ఏ పని మీదుగా చేయాలి అనే విషయాలను ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే కంటే తొందరపడకుండా లాభ నష్టాలను తెలుసుకోండి. ఆగస్టు 18 పాత విషయాల్లో మళ్ళీ ముందుకు రావచ్చు. ఆగస్టు 18 గతంలో పూర్తిగా పరిష్కారం కానీ ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, లేదా సంబంధానికి సంబంధించిన విషయం కావచ్చు. అప్పుడు ఇదంతా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారని కోపపడకండి. అదే విషయాన్ని ఈసారి పూర్తిగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం కంటే భవిష్యత్తును ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. శనిదేవుని ప్రభావం. కుంభరాశి వారు జ్యోతిష్యం సాంప్రదాయంలో కుంభరాశికి అధిపతిగా పరిగణిస్తారు. శనిదేవుడు కంటే కేవలం కష్టాలు ఇచ్చే దేవుడని అనుకోవద్దు. శని అంటే క్రమశిక్షణ, బాధ్యత, ఓర్పు, నిజాయితీ, కష్టానికి తగిన ఫలితం. మీరు చేసే పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఓర్పుతో కొనసాగడం ఈ సమయంలో ముఖ్యమైన సందేశం తీసుకోవచ్చు. ఆగస్టు 17 ప్రాంతంలో క్రమబద్ధమైన ఆలోచన, దీర్ఘకాలిక ప్రణాళికను, అనుకూలతలను కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తాయి. కాబట్టి కుంభరాశి వారు తొందరపడి ముందుకు వెళ్ళకండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది. కుంభరాశి వారికి శనిదేవుడి ఆధారణలో పాటు తమ కుటుంబ సాంప్రదాయంలో ఉన్న దేవుడు భక్తితో ప్రార్థించడం మంచిదిగా భావించవచ్చు. శనివారం రోజు శనిదేవుని స్మరించవచ్చు. మీకు నమ్మకం ఉంటే ఓం శనేశ్వరాయ నమః అని భక్తితో జపించవచ్చు. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా పూజను భయంతో కాకుండా భక్తితో, మంచి పనులతో కొనసాగించడం ముఖ్యమైన విషయం. కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి. కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో కుటుంబం విషయంలో ఒక చిన్న పరీక్ష ఉండవచ్చు. మీకు మీ బాధ్యతలు ఎంతగా ఇస్తున్నారో మీకు తెలుసు. అదే సమయంలో మీ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులతో గౌరవంగా మాట్లాడండి. అన్నదమ్ముల, అక్క చెల్లెలతో డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. ఎవరైనా మీకు సలహా ఇస్తే వెంటనే కోపడకుండా ముందుగా వినండి. అవసరమైతే మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పండి. కుటుంబంలో గెలవడం కంటే ఎదుటివారిని ఓడించడం కాదు, అందరూ కలిసి ప్రశాంతంగా ఉండేలా చూడండి. జీవిత భాగస్వామి నుంచి ఎలాంటి పరిణామాలు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. జీవిత భాగస్వామి. కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో భాగస్వామితో చిన్న అపార్థాలు ఏర్పడితే వాటిని పెద్ద సమస్యలుగా మార్చకండి. డబ్బు విషయంలో ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాలపై మాట్లాడుకోవడం మంచిది. మీ భాగస్వామి మాట వినండి. మీ అభిప్రాయం కూడా చెప్పండి, కానీ ఒకరినొకరు నిందించుకోవద్దు. నమ్మకం ఉన్న చోట సంబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి, ప్రేమలో ఉన్నవారు కూడా ఈ 4 రోజుల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. ఒక ఫోన్ కాల్ రాలేదని, ఒక మెసేజ్కు ఆలస్యంగా సమాధానం వచ్చిందని వెంటనే అనుమానపడకండి. అదే సమయంలో మీ భావాలను దాచిపెట్టడం కూడా మంచిది కాదు. ఏమి అనిపిస్తుందో ప్రశాంతంగా చెప్పండి. మీకు గౌరవం ఇచ్చే వ్యక్తితో సంబంధాన్ని నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరగవచ్చు. మీ పనిని ఇతరుల గమనించే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న తప్పులను కూడా నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించండి. ఎవరైనా చెప్పారని మాత్రమే పెట్టుబడి లేదా ఖర్చు చేయకుండా ముందుగా వివరాలు తెలుసుకోండి. ఆలోచించి అడుగు వేస్తే తప్పులు తగ్గుతాయి. డబ్బు విషయంలో ఈ 4 రోజుల్లో కుంభరాశి వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి.
ఆకస్మిక ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలను కోసం డబ్బు ఖర్చు కావచ్చు. ఎవరైనా సహాయం అడగవచ్చు. కానీ మీ భవిష్యత్తు అవసరాలను కూడా గుర్తుపెట్టుకోండి. సంపద మాత్రమే కాదు, పొదుపు కూడా ముఖ్యం. ఆరోగ్యం మరియు మనశ్శాంతి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి అనిపిస్తే కొంత సమయం ప్రశాంతంగా గడపండి. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు నడక, విశ్రాంతి, ప్రార్థన లేదా ధ్యానం వంటి ప్రశాంతమైన కార్యకలాపాలకు సమయం కేటాయించండి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే జ్యోతిష్యంపై మాత్రమే ఆధారపడకుండా తగిన వైద్య సలహా తీసుకోవాలి. ఈ 4 రోజులలో ప్రత్యేక సందేశం. కుంభరాశి వారు ఆగస్టు 15 నుండి 18 వరకు మీకు ఉపయోగపడే 5 మాటలు. 1. తొందరపడకండి. 2. డబ్బు విషయంలో స్పష్టంగా ఉండండి. 3. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడండి. 4. భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు పెట్టుకోకండి. 5. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో అక్షరాన్ని కాకుండా వారి ప్రవర్తనను గమనించండి మరియు శనిదేవుని భక్తితో స్మరించండి. శనిదేవుని కృప కుంభరాశి వారిపైన ఉన్నందువల్లనే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. కుంభరాశి వారు మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారంటే ఇది మీకు ఒక మంచి ఆలోచనను గుర్తు చేయడానికి వచ్చిన వీడియోగా భావించండి. దేవుడిని ప్రార్థించడం అంటే కేవలం కోరికలు అడగడం కాదు, మన ప్రవర్తనను కూడా మార్చుకోవడం. ఎవరినైనా బాధ పెడితే క్షమాపణలు చెప్పడం, తప్పు జరిగితే దాన్ని సర్దుకోవడం, కష్టాల్లో ఉన్న వారికి సాధ్యమైనంత సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. చివరి సందేశం. కుంభరాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ 4 రోజులు మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఆర్ అనే వ్యక్తిని మీ జీవితంలోకి వచ్చిన, కుటుంబంలో ఒక సమస్య వచ్చిన, భాగస్వామితో అపార్థం వచ్చిన, డబ్బు విషయంలో ఒత్తిడి వచ్చిన తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించండి. మీ మాటల్లో ఓర్పు ఉండాలి, మీ పనిలో నిజాయితీ ఉండాలి, మీ కుటుంబంపై గౌరవం ఉండాలి, మీ సంబంధంలో నమ్మకం ఉండాలి, మీ హృదయంలో దేవుడిపై భక్తి ఉండాలి. అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. ముగింపు. ఈరోజు కుంభరాశి వారికి సంబంధించిన ఆగస్టు 15, 16, 17, 18 తేదీల రాశి ఫలాల వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబంలో కుంభరాశి వారు ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. మీకు ఏ రాశి గురించి తదుపరి వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, కుటుంబంలో ఆనందం ఉండాలని, మీ కష్టానికి మంచి ఫలితం రావాలని, శనిదేవుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ ఓం శనేశ్వరాయ నమః. జై శనిదేవ్. ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి రాశి ఫలాల వీడియోలతో కలుద్దాం.